అందరికీ నమస్కారం. నేను మీ చంద్రముఖి మూవల. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆదర్శంగా ఉండాలని, వాళ్ళు అనుకుంటున్న ప్రతి పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వాళ్ళు పురోగతి సాధించాలని కోరుకుంటూ, ఈరోజు అమ్మ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. లైక్ అమ్మ ఈజ్ నథింగ్ బట్ విమెన్ కాబట్టి. సో, అమ్మ, అక్క, చెల్లి, నానమ్మ, అమ్మమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, వదిన, నానమ్మ, అమ్మమ్మ ఇలాంటి ఎన్నో రకాల పోర్షన్స్‌ని ఈక్వల్‌గా ఒక మగవాడితో సమానంగా ఒక స్త్రీ కూడా పోషిస్తుంది. దాంట్లో ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే అమ్మ. సో, అమ్మ మనం పెరుగుతూ ఉంటే అమ్మకున్న అలవాట్లన్నీ మార్చేసుకొని అడ్జస్ట్ అయిపోవడం స్టార్ట్ చేస్తుంది. పెళ్ళికి ముందు ఒకలాగుంటారు. పెళ్లి తర్వాత ఇంకొకలాగుంటారు. ఎందుకంటే పెళ్ళికి ముందు ప్రతి పక్షికి ఆకాశంలో ఎగరాలని ఎంజాయ్ చేయాలని ఉంటుంది. కానీ పెళ్ళైన తర్వాత రెక్కలు అందరికీ ఉండవు. కొంతమందికి రెక్కలు ఉన్నా వాళ్ళు ఎగరలేరు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి. సో, ఈరోజు ఇంత పెద్ద సోషల్ ప్లాట్‌ఫార్మ్‌లో, మీడియాలో అందరూ ఇంటర్నేషనల్ విమెన్స్ డే గురించి మాట్లాడుకుంటున్నా ఎక్కడో ఒక చోట ఒక విమెన్‌కి అన్యాయం జరిగుండొచ్చు, అత్యాచారం జరిగుండొచ్చు, ఇంకేదైనా జరిగుండొచ్చు. కాబట్టి విమెన్‌ని చూసే విధానం మారాలి సొసైటీలో ముందుగా. అంటే వాళ్ళేసుకున్న బట్టలా, లేపోతే వాళ్ళు ఉంటున్న విధానాన్నో చూసి మన మైండ్ వాళ్ళని జడ్జ్ చేయకుండా వాళ్ళతో మాట్లాడితే కానీ వాళ్ళ గురించి ఒక ఒపీనియన్ రాకుండా, ఏ ఒపీనియన్ లేకుండా వాళ్ళ గురించి మాట్లాడడం అండ్ అలాగే సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేటప్పుడు విచిత్రమైనటువంటి కామెంట్స్ చేయటం ఇలాంటివన్నీ మానుకుంటే బావుంటుంది. అండ్ అలాగే ఒక రెజల్యూషన్ ఎందుకు తీసుకోకూడదు సొసైటీలో ఉన్నటువంటి మగవాళ్ళందరూ కలిసి ఆ అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేకపోతే పెదనాన్న కావచ్చు, బాబాయ్ కావచ్చు, చిన్నాన్న కావచ్చు, తాత కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆడవాళ్ళకి సంబంధించి ఒక రెజల్యూషన్ తీసుకొని ఆడవాళ్ళని గౌరవించాలి అని మీ మగ పిల్లలకి మీరెందుకు చెప్పట్లేదు? సోషల్ మీడియాలో ఎప్పుడూ చెప్తూ ఉంటే దాన్నలా స్కిప్ చేస్తున్నారు గాబట్టి, ఒక తండ్రిగా మీ బాధ్యత. మీ భార్యని మీరెంత గౌరవిస్తారో అంతే గౌరవించాలి మీ అబ్బాయి కూడా. ఒక అమ్మని మీరెంత గౌరవిస్తారో సొసైటీలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అలాగే గౌరవించాలి అని మీ పిల్లలకి మీరు చెప్పుకున్న రోజు నిజమైన విమెన్స్ డే అని నేననుకుంటున్నాను. సో, థాంక్ యూ అందరికీ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ సో మచ్.